మీకు ఎట్లా అనిపిస్తుంది? నెల రోజులు అయిందనుకోండి, చాలా తక్కువ టైము, డైరెక్షన్ కరెక్ట్ డైరెక్షన్లో పోతున్నట్టు అనిపిస్తుందా రేవంత్ సర్కార్? ఇప్పుడు మేమేమంటే రద్దు వద్దు అనే పదాలను బంద్ చేసుకోమంటాం. రద్దు వద్దు, గృహలక్ష్మి క్యాన్సల్ చేస్తాం. గృహలక్ష్మి క్యాన్సల్ గృహలక్ష్మి క్యాన్సల్ చేయకండి, ఇందిరమ్మ పేరు మార్చుకోండి, కానీ మా గృహలక్ష్మి ఇచ్చిన పథకాలు మేము ఇవ్వండి. మేము ప్రతి నియోజకవర్గానికి 1100 మందికి దళిత బంధు ఇచ్చాం, ఆ దళిత బంధు ఇవ్వండి. ప్రతి నియోజకవర్గానికి 500 మందికి బీసీ బంధు ఇచ్చాం, ఆ బీసీ బంధు ఇవ్వండి సార్. ఇవి అడుగుతూ ఉన్నాం. మా రైతులకు 15,000 ఇస్తున్నారు, మాకి రైతు బంధు ఇవ్వండి సార్. మా రైతులకు 2 లక్షల రుణాలు ఇస్తున్నారు సార్, ఆ 2 లక్షల రుణాలు ఇవ్వండి. ఇయ్యాల రేపు అంటారా ఎల్లుండి, మీరు పద్ధతి ప్రకారం ఇవ్వండి, ఇస్తారో ఇవ్వండి, మీ షెడ్యూల్ చెప్పండి. మా బిడ్డలకు లక్ష్మి ఇస్తున్నారు, ఇవ్వండి. మా బిడ్డలకు తులం బంగారం ఇస్తున్నారు, ఇవ్వండి. బస్సులు పెంచండి, మహిళలు మంచిగా అన్ని ప్రాంతాలకు తిరుగుతారు, మహిళా బస్సులు పెట్టండి, జెంట్స్ బస్సులు పెట్టండి. మా మహిళలను నిలబెట్టి ఆగం చేయకండి, మా మగోళ్ళని ఏడిపియకండి. బ్రహ్మాండంగా మీరు చేసేయమంటారా ఫ్రీ బస్ పథకాన్ని? నేను ఎందుకంట బ్రహ్మాండంగా పెట్టమంటున్నా, బస్సులు పెంచమంటున్నా. ఇంకొక 2000 బస్సులో 3000 బస్సులు కొనుకొస్తే ఇబ్బంది పడుతున్నారా? బాగా ఇబ్బంది, ఏడుస్తున్నారు. మేమేం తప్పు చేసాం, మేము ఓట్లు వేయలేము. ముందే చెప్పారు కొన్ని పథకాలను తీసేస్తామని, ధరణి లాంటి పథకాలని తీసేస్తాము, భూమాత తీసుకొస్తామని చెప్పారు. ఇప్పుడు మధు గారు మేము ఏమంటున్నామంటే, వారు ఏం తీసేస్తారో తీసేయండి, ప్రజల పథకాలు రద్దు చేయకండి, ప్రజల చేత తిరస్కరించబడతారు. 40 లక్షల మంది దళితులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, దళితుల గోస పుడుతుంది. దళిత బంధు క్యాన్సల్ చేయకండి, బీసీ బంధు క్యాన్సల్ చేయకండి, మైనార్టీ బంధు క్యాన్సల్ చేయకండి, మా గృహలక్ష్మి ఇండ్లని క్యాన్సల్ చేయకండి, మా చెల్లెలకు తులం బంగారం ఇవ్వండి, కళ్యాణలక్ష్మి ఇవ్వండి అని చెప్తా ఉన్నాం. కానీ గృహలక్ష్మి ద్వారా 3 లక్షల రూపాయలు మాత్రమే అందుతూ ఉంటే, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా కాంగ్రెస్ కొత్త పథకం ద్వారా 5 లక్షల రూపాయలు అందుతాయి, అందుకు కదా రద్దు చేసామని చెప్పి. మేము 5 లక్షల రూపాయలు ఇచ్చాం. మేము కూడా ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చాం, ప్లాట్ ఇచ్చి. మా పథకంలో ఉన్నాయి. మా నియోజకవర్గంలో 1100 మందికి ఇండ్లు ఇచ్చాం. పాత ఇండ్లు 2000 మంది ఉన్నాయి, 3500 ఇండ్లు వచ్చాయి. ఆ 3005 ఇండ్లతో మేము ఆ 3005 ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ 3005 ఇండ్లని ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఓకే, జీవన్ రెడ్డి గారు, ఆ వ్యక్తిని కానీ ఆ చౌరస్తాని కానీ చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా? పూర్తిగా అవాస్తవం, ఇది కూడా తప్పుడు ప్రచారం. నా మీద ఎక్కడ కేసు లేదు. ఎవరైతే ఈ బైక్ యాక్సిడెంట్లో చనిపోయిన వారు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం తరఫున ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకున్నారు. అంతకంటే ఎక్కడ నేను ఏం చెప్పలేను మీకు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారు ఆ ఫ్యామిలీలు. ఎవరైతే రవి వాళ్ళు చనిపోయి ఉన్నారో సత్యం వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారు, యాక్సిడెంట్ కేసు అని. ఎఫ్ఐఆర్ లేదు, యాక్సిడెంట్ కేసు ఉన్నది. యాక్సిడెంట్ కేసు ద్వారా ఇన్సూరెన్స్ కట్టారు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారు. కానీ ఎందుకు అది మీకు సంబంధం ఉంది అనే చెప్పే ప్రయత్నాలు ఎందుకు జరిగాయి? ఇవన్నీ అవే అబద్ధాలు. అప్పుడు లేకుండా చేయగలిగారా? ఎట్లా చేస్తాం? నడుస్తుందా? ప్రజాస్వామ్యమా? రాజ్యాంగం నా సొత్తా? కోర్టులు నా సొత్తా? ఐపీసీ సెక్షన్ అని మార్చగలుగుతా? ఆర్మూర్లో 10 సంవత్సరాలు జీవన్ రెడ్డి ఏం చెప్తేనే అది జరిగింది అనేది వాస్తవా కాదా? పూర్తిగా అవాస్తవం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం ఒక సేవకుడిగా, ఒక జీతగాడిలాగా 24 గంటలు 365 రోజులు 10 సంవత్సరాలు ఒక సేవకుడిగా పనిచేశా. కేసీఆర్ పంపిన దూతగా పనిచేసిన. ఇవన్నీ అవాస్తవాలు. ఇవే ఇందాక ఈ రాకేష్ రెడ్డి గారు మాట్లాడింది, అప్పుడు ఇంకోటి మాట్లాడింది, అప్పుడు ఇది లేకుండే కదా సినిమా. మీ ఆర్థిక ఎదుగుదలలో వినయ్ కుమార్ రెడ్డి పాత్ర ఏమైనా ఉందా? ఏముంటుందండి, వాడికి నాకేం సంబంధం? వాడి వ్యాపారం, నాది వ్యాపారం. ఇద్దరికి వ్యాపార సంబంధాలు ఉన్నాయా? కలిసి వ్యాపారం చేసాం, పంచుకున్నాం. అప్పులు వచ్చినాయి, అప్పులు ఇచ్చాడు నాకు, అప్పులు నేను కట్టుకున్నా. రక్తం మీరు ఆయనకి అప్పులు ఇచ్చారా, ఆయన మీకు ఆస్తులు ఇచ్చాడా? కంపెనీ ఉంటుందండి, దానికి లెక్కలు ఉంటాయి, అకౌంటెంట్ చూస్తాడు. వాడు పిచ్చి పిచ్చిగా నేను చెప్తే నువ్వు ఎప్పటికీ మీ ఖర్చులన్నీ అదే కంపెనీ నుంచి? ఏం లేదు. అప్పుడు ఎంత కంపెనీ అది? 2 కోట్ల కంపెనీ, ₹1 కోటి కంపెనీ అది. అప్పుడు ₹1 కోటి దాంట్లో మాకు 4 కోట్ల అప్పులు ఇచ్చాడు. అప్పులు కట్టుకోనికే నాకు 8 ఏళ్ళు పట్టింది. ఏదో దేవుడి దయ వల్ల భూముల ధరలు పెరిగి నేను మంచిగా అయినా. కానీ జీవన్ రెడ్డి గారు, గత 5 ఏళ్ళలో మేము సోషల్ మీడియాలో చాలా వ్యతిరేక ప్రచారం జరిగింది. దాంట్లో వాస్తవం ఉంది, ఎవరైనా కావాలని చేశారంటారు ఆ ప్రచారం అంతా? ముందు 50 యూట్యూబ్ ఛానళ్ళు, 75 టీవీలు కలిసి మొత్తం వ్యతిరేక ప్రచారం. మీద కూడా అంత జరగలేదు, మేము చాలా జరిగింది. నా బ్యాడ్ లక్. నేను ఏం చేస్తా? ఏం బాగాలేకపోతే ఒంటెక్కితే కుక్క అరుతుందట సామెత. ఒంటె హైట్ మీద ఉంటుంది కదా ప్రసాద్, ఒంటె ఇంత హైట్ మీద ఉంటుంది, నేను పొట్టి. ఒంటెక్కితే కూడా నా టైం బాగాలేకపోతే కుక్క స్టేజ్ మీదకి వచ్చి కుక్క జంప్ చేసి కుక్క కరుస్తుంది. వాళ్ళు ప్రచారం చేస్తే నేనేం చేయాలి? ఇవన్నీ అబద్ధ ప్రచారం. ప్రసాద్ గారు అక్కడ హెలిప్యాడ్ లేదు, అక్కడ హెలిప్యాడ్ ఉందంటే ప్రజలంతా ఏమనుకోవాలా? గుట్టని చూపిస్తూ హెలిప్యాడ్ అంటుండు. రోహిత్ గారు సిద్ధుల గుట్టని చూపించి నాకు గృహం అంటున్నారు. ఆయనేమో ఎవరినో చూపించి నువ్వు హత్య చేసినావు అంటుండు. రాకేష్ రెడ్డి గారు గుట్టలు ఎక్కడో తీసుకుపోయి 5,000 కోట్లు ఉంటాయండి. మీ రాష్ట్రం మొత్తం మట్టి సంపద 5,000 కోట్లు ఉండదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొన్నటి వరకు వచ్చిన మైనింగ్ మీద వచ్చిన సంపాదన కూడా 5,000 కోట్లు ఉండదు 70 ఏళ్ళల్లో.
ఇప్పుడు సాధారణంగా వకీళ్ళతో ఎవరు మాట్లాడలేరు అంటారు, అలాగే మీరు కూడా అంతేనా? సాధారణంగా వకీళ్ళతో మనం వాదించలేం, మనం ఏది చెప్పినా సరే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటుంది, అలాగే జీవన్ రెడ్డి గారి దగ్గర కూడా అదే ఉంటుందా? ఎందుకు ఉంటుంది సార్, నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన, హైకోర్టు బార్ మెంబర్ ఉన్నా, సుప్రీంకోర్టులో కూడా బార్ మెంబరు, నేను లా చదువుకున్నా, ఎల్ఎల్ఎం చేసిన, ఎంఏ ఎల్ఎల్బి చేసిన, ఎల్ఎల్ఎం చేసిన, చదువుకొని ఇప్పుడు అబద్ధాలకు అభివృద్ధికి ఎట్లయితే యుద్ధం జరిగిందో చదువుకున్నోడికి మాట్లాడుతురు. ఏం చేయాలి, చదువుకోని సన్నాసి అజ్ఞాని మాట్లాడితే కూడా నేను సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇలా జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ హామీలన్నీ అమలు చేయాలంత బలంగా చెప్తున్నారు మీరు. మీ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చాలా హామీలు అమలు చేయలేదు కాబట్టి ఓడించారనే టాక్ ఉంది. నెక్స్ట్ టైం మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అనుకుంటున్నారు? నమ్ముతారా ప్రజలు మిమ్మల్ని? వీళ్ళు చేస్తే వీళ్ళని నమ్ముతారు, వీళ్ళు చేయకపోతే మమ్మల్ని బంగారు పల్లెంలో పెట్టి మీరు కూడా మోసం చేశారు కదా ప్రజలు, మిమ్మల్ని ఎట్లా నమ్ముతారని? మమ్మల్ని మాకు మార్పు తీసుకొచ్చారు కదా, వాళ్ళు ఏమనుకున్నారో ప్రజలు చేయలేమనుకొని మాకు మార్పు తెచ్చిరు కావచ్చు, మమ్మల్ని ఓడించారు కావచ్చు. రేపు వాళ్ళు లేకపోతే వాళ్ళకి అదే శిక్ష పడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎట్లా చేయాలంటే అట్లా చేస్తారు, దాంట్లో మాకేం లేదు కదా. సిద్ధంగా ఉంది కదా, మీరు కాదు ఇక బీఆర్ఎస్ అనేది లేదు, బీజేపీ ప్రత్యామ్నాయం అంటున్నారు కదా. ఎవరు ప్రత్యామ్నాయం ప్రజలు చెప్పాలా ప్రసాద్, మనం ఇక్కడ స్టూడియోలో కూర్చొని మాట్లాడుకుంటే కాదు. ఎవరు ప్రత్యామ్నాయమో రేపు ప్రజలు చెప్తారు, రేపు ఎంపీ ఎలక్షన్లో చెప్తారు, రేపు మళ్ళీ జరగబోయే 27 ఎన్నికలు చెప్తారు. ఓకే, ప్రగతి భవన్ గేట్లు పగలగొట్టి పాలనను ప్రారంభించారు రేవంత్ రెడ్డి. ఈ నెల రోజుల పాలనలో ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ చూశారు కదండి, రేవంత్ రెడ్డి గారిని పక్కనే ఉంటారు కదా, ఇక్కడ కూడా ఒక ఇంటర్వ్యూకి పిలవండి సీఎం గారిని, చెప్తారు. ఇక్కడ కూడా పాలన బాగా జరిగింది, అదే బస్సు అదే డీజిల్, దాంట్లో ఆడోళ్ళని ఎక్కించింది, అదొకటి జరిగింది. ఇంకేం పథకాలు రాలేవు, జీతాలు రాలేవు, పింఛన్లు రాస్తలేవు, రైతు బంధు వాళ్ళలేదు, రైతు బంధు ఇంకా రాలేదు, కరెంటు బిల్లు కడతాడు, కరెంటు బిల్లులు లేవు, కౌలు రైతులకు డబ్బులు ఇస్తాడు, వేయలేడు, నిరుద్యోగులకు ఇస్తాడు, ఇంకా రాలేవు, వస్తాయి, వెయిట్ చేస్తున్నాం. 1000 కళ్ళతో రేవంత్ రెడ్డి గారు మరి బాగా ఈ పథకాలన్నీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. తీసుకోండి. ఓకే, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన చాలా మంది చెప్పేది ఎప్పుడు కూడా మాకు కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకలేదు అని, కానీ మీరు ఎప్పుడు చూసినా కేసీఆర్ పక్కనే ఉంటారు, ఏంటి? పూర్తిగా అవాస్తవం అది. నేను మాత్రం ఉన్నా, నేను మహారాష్ట్ర ఇన్ఛార్జిగా ఉండి కొన్ని రోజులు తిరిగిన, ఆ మహారాష్ట్ర ఎలక్షన్స్ అప్పుడు తిరిగినాం, మిగతా టైంలో సారు పిలిచినప్పుడు వచ్చినాం, తర్వాత నియోజకవర్గంలో ఉన్నాం. అపాయింట్మెంట్ ఇవ్వలేదు, రానియలేదని పూర్తిగా అవాస్తవం. అందరిని కలిసిరు, అందరు ఎమ్మెల్యేని కలిసిండ్రు, మంత్రులను కలిసిండ్రు, ప్రజలను కలిసిరు. ప్రజలంటే ఇప్పుడు ఏంది, ముందట బారికేడ్లు తీసేసి మళ్ళీ తెల్లారే బారికేడ్లు పెట్టిండు. ప్రతిరోజు ప్రజాపాలన ప్రజావాణి అన్నాడు, 3 రోజులకే బంద్ చేసిండు, వారంకు 2 సార్లు అన్నాడు, నెలకు 4 సార్లు అంటుండు. ఇప్పుడు 4 నేను అడిగింది అది కాదు, ఉన్న ఎమ్మెల్యేలందరిలో బీఆర్ఎస్ అధినేత పక్కన ఎక్కువగా కనిపించేది మీరు, ఏంటి ఆయనకి మీపైన అంత అభిమానానికి కారణం ఏంటి? అభిమానం లేదు. మొదట మేము 2012లో కూడా ఆవిర్భావ సభ పెట్టినాం ఆర్మూర్లో. దాని తర్వాత మొట్టమొదటి ఆర్మూర్ నియోజకవర్గం అక్షయ తృతీయ రోజు ఆశన్న గారి జీవన్ రెడ్డి అయిన నాకు మొదటి సీట్ ఇచ్చిండు. మొదటి సీట్ ఇచ్చినప్పుడు సెంటిమెంట్, ఆర్మూర్లో వచ్చి ముఖ్యమంత్రి గారు మొదటి సీట్ ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రాకున్న ముందు 2013లో మొదటి సీటు ఆర్మూరు ఆశన్న గారి జీవన్ రెడ్డి, అక్షయ తృతీయ రోజు ఆ రోజు మొదటి సీట్ ఇచ్చారు. ఆ సెంటిమెంట్తో మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన రాష్ట్రంలో మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయ్యారు. ఒక మంచి కాబట్టి మంచి అనుకున్నాడు. ముఖ్యమంత్రి గారికి లాయల్గా ఉన్నాం, 23 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రి గారితో ఉన్నాం, ఒకే పార్టీలో ఉన్నాం, ఆయన కోసం పడిసచ్చే మనుషులం. మా దేవుడు కేసీఆర్ అని చెప్తున్నాం కాబట్టి నన్ను ఉంచుకున్నాడు కావచ్చు అక్కడ, దానికి తప్పేం, నా తప్పది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ జీవన్ రెడ్డి గారు. ఆర్టీవీ అన్సెన్సార్డ్కి వచ్చి చాలా విషయాలపై మాట్లాడినందుకు దాపరికం లేకుండా మాట్లాడారని అనుకుంటున్నాం. మరి మీరు ఈరోజు మాట్లాడిన మాటలపై, మీరు చేసిన ఆరోపణలపై ఆయా నేతలు ఏ విధంగా మాట్లాడతారో కూడా చూద్దాం. ఇవి ఆసన్న గారి జీవన్ రెడ్డితో